చిచ్చా అందరికి నమస్తే. హాయ్ హలో హౌ ఆర్ యు? ఇక మేమైతే 3 గంటలకు అలారం పెట్టుకొని పొద్దుగాల చీకట్లు అయితే వచ్చేసరికి ఇక్కడికి 5 అయింది. ఇక చెరువును చూసినాక మనకైతే పానం అవుతుంది. ఇక రావాలి కప్పబోతుంది రావాలి. ఇక్కడేదో చిత్రం. ఇక రావాలి కప్పపోతుంది రావాలంటే వచ్చి లటక్కున అందుకున్నది దాని కప్పనైతే ఇదేందో చిత్రం అవుతుంది నాకు. ఇక అసలే దొరికింది. అది కూడా పొద్దుగాల ధోని. దాన్ని మనం వదిలిపెడతాం. ఇక అసలు చెర్ల దునికైనా కూడా దొరకబట్టుకు వస్తాం. ఇక ఇంకో ముఖ్యమైన ముచ్చట చెప్తానా, దాని పండ్లు చూసి కదా పొరపాటున కూడా దాని నోట్లో మాత్రం ఏలు పెట్టకూరు. ఇక మా కొవాసిచ్చా కూడా బోన్ కొట్టినని చెప్పి నేను అడు చూస్తా అంటే చేప గిటు కొట్టింది. చూడుర్రి ఇక చిత్రం. ఇంతకుముందు చెప్పినా కదా, ఇక దాని నోట్లో మాత్రం ఏలు పెట్టకూరు అని చెప్పి పుసుక్కున ఏలు పెట్టలే అనుకో, దాన్ని మనం కోసుకొని తినడం కానీ మన ఏళ్ళు మాత్రం కోసి కుట్లేలు చెప్తుంది. చెప్తాను ముందే. ఇక గీడ కనిపిస్తుంది కదా, దీన్ని అయితే లిప్పు గ్రిప్పర్ అంటారట. లిప్పు గ్రిప్పర్ అని, దాన్ని ఏమో నోసు ప్లేయర్ అంటారు. ఒక లిప్పు గ్రిప్పర్ ఉన్న ఒక నోసు ప్లేయర్ తో కొనుక్కోరు. అట్లా ఇంత లోపల కప్ప మింగినా కూడా అట్లా మనం దిత్తానికి అయితే అలకా ఉంటది. ఇక అనవసరంగా ఇబ్బంది పడి ఇక చెయ్యి అయితే బోడుకునే పని చేసుకోకూరు జర వరాళ్ళు. ఇక షాపని తీసి సంచులెత్తా అంటే మాత్రం పట్టిన దానికంటే ఎక్కువ సంబరం అయితే ఏందో. ఇక గీడ ఒక షాపున్న సూరు చిచ్చా, ఇది నాకంటే పెద్ద దొంగ లెక్కున్నది. నన్ను ఇప్పటికే 2-3 సార్లు ఇబ్బంది అయితే పెట్టింది. ఇక అది నన్ను ఆట ఆడిస్తాంది. దాన్ని నేను ఆడించలేము కానీ అది నన్ను ఆడిస్తాంది. ఇక ఆట అయితే ఇక చూడురి ఎట్లా కొట్టిందో. ఇక లాస్ట్ కి అయితే నేను అన్నట్టు అందుకే అంత కోపంతో గుంజిన కొడితే నువ్వు బయటనే పడాలి, ఇప్పటికే 2 సార్లు అయితే పోయినా అని చెప్పి మళ్ళీ ఆయన లోపల ఉరకగాలని చెప్పి నేను ఇక పరుగు అని పరుగులు అయితే తీసిన. పొద్దుగా లాగేది నన్ను అయితే. ఇక నేను వాకింగ్ రన్నింగ్ చేయలే అని చెప్పి నాతోనైతే ఒక ఉరికిచ్చుడు అయితే ఉరికిత్తలేదు. ఇక మీరే చూసిలు కదా. ఇక మొత్తానికి అయితే మన ఉరుకుడంత ఏదైపోయిందో కానీ అది లేపినప్పుడు అయితే ఆ ఆనందం అయితే రాదా. అది ఒక్కసారి చాప పడితే అట్లా లేపితేనే వస్తుంది, అది తెలుస్తుంది. ఇక ఇలా నీకు సాయితగాడు పోయి వాంతో ముచ్చట్లు పెట్టుకపో. చూస్తే మాత్రం కుంట చిన్నగా ఉన్నది కానీ ఎట్లా ఉన్నాయంటే చేపలు పిట్టే కొంచెం కూతగానం అన్నట్టు. ఏసుడు తీసుడే ఉన్నది. ఏ గడియలు అడుగు పెట్టినామో కానీ ఇక్కడ మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. చేపలు పడాలంటే మాత్రం ఉరకాలి. ఇట్లా ఉరికి మంచిగా చిన్న చేదుకోవాలి. చిన్న సైజు. ఇంతకుముందే చెప్పినా కదా, ఇక ఇవి మనం ఎంత ఆకలి మీద ఉన్నాయో మనకంటే ఇంకా 10 రెట్లే ఎక్కువ ఆకలి మీద ఉన్నాయి. ఇక మనం కప్పన లేసులే లేటు లటక్కుని అనుకుంటాను. ఇక నేను నా చేప పడని చెప్పి నేను తీసుకుంటా అంటే మా వాడు దుమ్ము రేపిండి ఒకటేసారి. దాన్ని బయటగా తీసే ప్రయత్నం చేస్తాడు. ఇక నా చేప అయితే అది మొత్తం ఒక గడ్డి కుప్పన తెచ్చుకున్నది. దానికి బత్తలున్నా కూడా చెరువులున్నట్టు అనిపించాలని ఎడితేనది వచ్చింది. ఇది దాని కోరిక మనం ఎందుకు కాదనాలా. ఇక తీసేస్తేనే సంచులెత్తే అయిపోయింది. ఇక మా వాడు ఒక చేప అయితే బయటపడ్డది ఇంతో ముందు. మళ్ళా పోగాల అని చెప్పి సంచికైతే గట్టిగా ముళ్ళేసి ఆ పోయిన చేపను కూడా పట్టుకొచ్చిండు. చూడు ఎట్లా తీసుకొచ్చిండు దాన్ని. గీడ చేపలు పడాలంటే మాత్రం ముఖ్యంగా చేదుడు రావాలా. బాయిలల్లో ఇక్కడ బకెట్లు వేసి చేదు కదా. ఇక గట్లనే ఫస్ట్ మనం ఈ తాడినైతే చేదుడు రావాలా. చేదుడు వస్తే అట్లా మనకు చేపలు బయటకు వస్తాయి. అయితే గీడ మా బేట వెనక ఎందుకు తిరిగి చూస్తాను అంటే ఒక పెద్ద గుంపు ఉన్నది. బాబాయ్ కొడతాడా అని చూసి మనం కొట్టుడికి అయితే ఇక అది మంచిగా కప్ అయితే మంచిగా మింగింది. ఆ కప్ ఆయన బయటికి కూడా వచ్చింది. ఓ కొడుక్క. ఇక ఇన్నిగానో చేపలు పట్టుడు కూడా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం. ఇంతవరకు అయితే ఎప్పుడు గిన్ని చేపలు అయితే పట్టలేదు. ఏసుడు తీసుడే ఇంతకుముందు చెప్పినట్టు. ఇక ఇక్కడ మా వేణుపేటకు నాకైతే పెద్ద పోటీ జరుగుతుంది. ఇక్కడ ఇవి చేపలు కూడా మేమే అంటే మాకంటే పెద్ద దేశం ముదురు లెక్కున్నాయి. వచ్చినట్టే వస్తానే మళ్ళీ తప్పించుకుంటానే, మింగినట్టే మింగుతానే మళ్ళీ వదిలేస్తానే కప్పలు అయితే. ఇక చూడు ఇక్కడ మావాడు చిన్న పోయి అక్కడ ఎంకలాడతాను కానీ ఇక అది నీళ్ళలో పడ్డాక దొరుకుతుంది మనకు. ఇక మా మాస్టర్ అయితే పిలిచిన చేపలు బాగా మిస్టేక్ అవుతానే జర రాసిచ్చా అంటే వచ్చిండు. ఇక కొట్టుడు మా కొంగల కంచి లేపుతాడు. ఇక అది కానేసరికి ఆ పక్కన ఇక మన వేనైతే ఇంకోటి కొట్టిండు. ఇక మిస్టేక్ కావద్దని చెప్పి ఇక మనోడు పరుగులు అన్నట్టు ఒక్కసారి కొద్దిగా 4 అడుగులు వెనకైతే ఈసారి అన్న దాన్ని కంపల్సరీ బయటికి తీయాలని ఒక సంకల్పంతో మొత్తానికి అయితే దాన్ని బయటకి అయితే తీసిండు. ఏమంటారంటే అరే నిజంగానే అన్ని దొంగ చేపలు ఉన్నట్టున్నాయి కదా, అసలు నేనంటే నాకంటే జగముండి లెక్కునేవి అని అంటాడు. ఇక మా చిచ్చకైతే కోపం వచ్చింది. మీరన్నా బయటికి రావాలా లేదా నేనే లోపల రావాలా చూసుకుందా అంటాడు. ఇక అన్నట్టే ఇక అనడో లేదో ఒకడైతే బయటగా తీసిండు. అబ్బా ఊరికే
కొడుక గట్ల పోతే ఆనే కొట్టుకుంటుంది అది. ఇక మా చిచ్చు అయితే చాలా కోపంతో ఉన్నాడు. మర్యాదగా బయటికి వస్తారా, లేకపోతే నేనే లోపల రావాలా. మీరు వస్తే మాత్రం ఒక్కటే, నేను వస్తే మాత్రం ఒక్కసారి మొత్తం చెరువంతా ఊడ్చుకొని వస్తా సవాల్ అంటాడు. అన్నట్టే మళ్ళీ ఇంకొడుకు గుంజిండు. ఇక మావనికైతే ఇక ఆవేశం అవతలేదు. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. నేనేదో మాట వరుస కన్నా అనుకుంటానా, అసలు నిజంగానే ఊడ్చట్టే ఉన్నాడు చెరువు మొత్తం. అస్సలు తగ్గేదేలే. వాటికి అసలు అయితే ఊపిరి పీల్చుకునే సమయం కూడా ఇస్తలేడు. అటాక్ల మీద అటాక్లు అయితే తీస్తాడు మొత్తానికైతే. ఇక నాకు కూడా ఓ చిన్న పిల్లది దాకింది. ఇక మరి బాబాయ్ పెద్దది పెడితే పిల్లగాడు చిన్నది పెట్టినట్టు ఉన్నది కదా. ఈ మామూలు అప్పుడైతే వేసి ఆ గూళ్ళని గుంజుతా ఉంటాయి. కానీ ఇవాళ మాత్రం చేపలు గుంజి గూళ్ళని గుంజుతున్నాయి. ఇక ఇంకెన్ని పడతాయి అని మాకే అనిపిస్తుంది. అయినా కూడా ఇక చేపలు పడేటప్పుడు మనకైతే ఆగబుద్ధి అవుతుందా? ఇక ఎన్ని పడ్డా కూడా గుంజుతూనే ఉంటాం తప్ప ఇక చాలానే. అసలు ఎవరైనా అంటారా అసలు వేటగాని లక్షణం అది కాదు కదా. అంత వరకు పడతారు, అంతవరకు మేము పడుతూనే ఉంటాం. ఇక నేను మాత్రం ఎప్పుడు నేను వాడే ఫ్రాగు, నాకు చాలా ఇష్టమైన ఫ్రాగు ఏంటిదంటే బ్లాక్ చీటో, నల్ల చీటో ఫ్రాగు. చిన్నగా ఉంటుంది, 13 గ్రాములు ఉంటుంది ఆ ఫ్రాగ్ అయితే. అది నా చాలా ఫేవరెట్ ఫ్రాగు. అది ఎందుకంటే నేను ఆ నల్ల కప్ప తీసుకున్నప్పటి నుంచి అయితే ఇప్పటికి ఒక 100 పీసుల పైన ఎక్కువనే కొట్టినుంటా. కానీ అది ఇంత కూడా అసలు ఖరాబ్ కావాలంటే ఖరాబ్ అయితే కాలేదు. మీద కొద్దిగా ఏదో ఇట్లా పిల్లగాడు ఇట్లా గోడ మీద గీతలు పెట్టినట్టు కొద్దిగా లైట్ గా గీతలు అయితే పడ్డాయి. అంత మంచిగా ఉంటుంది. ఎవరన్నా వాడండి, అంటే కొత్తగా ఎవరన్నా వాడేటోళ్ళు ఉంటే వాడండి. బ్లాక్ చీటో 13 గ్రాములు ఉంటుంది అది. వాళ్ళందరూ వచ్చి మన సబ్స్క్రైబర్ అయితే వచ్చిండు. ఇక్కడ ఉన్న మన అన్నలు అయితే భలే పడుతులే షెఫ్ భాష అని అన్నారు. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఇక ఇదైతే ఇక ఇట్లాంటి జాతర అయితే కాదు, చేపల మహా జాతర అనే చెప్పాలి ఇదైతే. ఇక చూడండి ఎట్లా ఎగురుతానేవి, ఎట్లా దునుకుతానేవి అసలు. అది మాకైతే అసలు పరిశాన్ అంటే అసలు మెంటల్ అయిపోయింది అసలు నిజంగా. ఇక నేనైతే మొత్తం పండుకొని అయితే అటు ఇటు మొత్తం బొరిన. అసలు ఆ చేపలు ఒక్క దగ్గర దుంటలేవు, అటు ఇటు మొత్తం ఎగిరి దునుకుతాయి. ఇక ఇప్పటి వరకు అయితే మన వీడియోలో చూసారు కదా. నిజంగా మీకు నచ్చితే మాత్రం ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ అయితే మాకు కూడా సపోర్ట్ ఉంటుంది. ఇక పోతాగా సబ్స్క్రైబ్ చేసిపోచిచ్చా. ఇంకా మరికొన్ని వీడియోస్ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అవుతాయి మీ ముందుకు వస్తూనే ఉంటా. థ్యాంక్ యూ చిచ్చా.